హలో ఫ్రెండ్స్, బాగున్నారా? మనం ఇప్పుడు దొండకాయ కూర ఎలా వండాలి అనేది చూద్దామండి. ఇలా సన్నంగా ఉన్న దొండకాయలు తెచ్చుకొని మూకుడు పెట్టుకుని నూనె వేసుకుని ఇలా వేయించుకోవాలండి. దీనికి కావలసిన పొడి తయారు చేసుకోవడానికి కావాల్సిన ఐటమ్స్: శనగపప్పు, మినపప్పుతో కూడిన శనగపప్పు ఉందండి, కొద్దిగా జీలకర్ర, తర్వాత కొంచెం మినప్పప్పు సరిపోదు, అది ఇంకొంచెం వేసుకోవాలి. మినప్పప్పు, శనగపప్పు, మినప్పప్పు, పల్లీలు, కొన్ని ఎండుమిరపకాయలు, ఇది సింపుల్గా పొడి తయారు చేసుకుంది. పెద్ద మసాలాలు లాంటివి అంటే ఇంక వేరే చేసుకోవాలి. ఇది సింపుల్గా ఇంట్లో డైలీ వండుకునే దొండకాయ కూర, వంకాయ కూర, కాకరకాయ కూర ఇవన్నీ కూడా ఈ టైపులోనే వండుకుంటారండి. ఆ కూరకి ఒక పావు కేజీ దొండకాయలకైతే ఒక 4-5 పచ్చిమిరపకాయలు, కొంచెం పల్లీ నూనె లేదా నువ్వుల నూనె ఏదైనా వేసుకోండి. దానికి సరిపోయేంత చింతపండు కూడా తీసుకోండి, కొద్దిగా చాలు, మరి పుల్లగా అయిపోతుంది. ఎర్రగా వేయించుకోవాలి. ఈ లోపలేమో ఇలా నీళ్లు పెట్టి మూకుడు పెట్టుకుంటే దొండకాయ చక్కగా వేగుతుంది. పల్లీలు, శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఎండుమిరపకాయలు ఇలా వేయించుకున్న పోపు స్టవ్ కట్టేసుకోండి. వేగిపోయిన తర్వాత దాన్ని మిక్సీలోకి తీసుకోండి. ఇలా తీసుకున్న దాంట్లో ఇందాక చింతపండు కూడా వేసాం కదండి, నేను మెత్తగా మిక్సీ చేసుకోండి. ఇలా పొడి కింద వస్తుంది. ఈ పొడి మొత్తం మనం ఇందాక వేయించుకుంటున్న దొండకాయల్లో దానికి తగ్గ ఉప్పు కూడా వేసుకొని, ఇందాక కొద్దిగా వేసానులేండి, అది వీడియోలోకి రాలేదు. అలా చక్కగా వడిలిపోవాలి దొండకాయ, లేకపోతే కసకసమంటుంది. మొత్తం కారం ఇప్పుడు మనం ఏదైతే ప్రిపేర్ చేసుకున్నామో కారం మొత్తం కూడా దొండకాయ కూర మీద వేసుకోవాలండి. అంతేనండి, దొండకాయ వేపుడు కూర అయిపోయింది. వేపుడు కూర అంటారు దీనికి. మామూలుగా నిత్యం మనం చేసుకునేది ఈ టైపులో ఉంటుంది. వేసుకునే వాళ్ళు కొంచెం ధనియాలు కూడా వేసుకోవచ్చు. ఇక్కడ అవైలబుల్గా లేదు ధనియాలు, అందుకని. అంతేనండి, దొండకాయ కూర అయిపోయింది. ఒక 5 నిమిషాలు స్టవ్ మీద సిమ్లో పెట్టి దగ్గర పడేదాకా ఉంచుకోవడమేనండి. ఈ కూర ముద్దపప్పు చేసుకొని అందులో ఈ దొండకాయ ఒక్కొక్కటి గుత్తి వేసుకుని అద్దుకుంటూ తింటారు. చాలా టేస్టీగా ఉంటుందండి. కొంత స్పైసీగా, పల్లీలు వేసాం కనుక కొంచెం కమ్మగా ఉంటుంది. ఇంకా మా ఇంట్లో ఇవాళ బీరకాయ కందిపప్పు కూడా వేసామండి. శుక్రవారం కదా, అమ్మవారికి అన్నం పరమాన్నం కూడా తయారు చేసాము. అమ్మవారికి నైవేద్యం పెట్టాము. ఇంకా వేడిగా అన్నం వండుకోవాలి. ఇవేనండి ఇవాళ మా వంటలు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.